జీవితం ఒక వాహనం. అది మనం జీవితం అంటే మనం జీవిస్తున్న ప్రతిరోజు ఒక కొత్తది నేర్చుకుంటుంటాం. ఏదో రకంగా చూసుకోండి మీరు. ప్రతిరోజు మనకు ఎవరోళ్ళు కొత్తది నేర్పుతూనే ఉంటుంటారు. గుణపాఠాలు నేర్పుతారు, లేకపోతే మనం నేర్చుకుంటుంటాం. ఎట్లా అంటే వాహనం ఉన్నది, మనం కారు నడుపుకుంటాం, రోడ్డు మీద వెళ్తాం. రోడ్డు మీద వెళ్తే మనకోడు లైట్లు కొట్టి విపరీతంగా మనకు పక్కకు ఇక వాడిని ఇట్లా వస్తుంటాడంటే ఇక మొత్తం ప్రపంచం మునిగిపోతున్నంత స్పీడ్గా వస్తాడు. మనం రైట్ సైడ్ పోదామంటే రైట్ సైడ్ ఇవ్వకుండా పక్కకు వాహనాలు ఉంటాయి. వాడు కుయ్ అని వెనక నుంచి ఇస్తూనే ఉంటుంటాడు. అవునా కదా? సో ఫైనల్గా మనం వానికి సైడ్ ఇస్తాం, వాడు వెళ్ళిపోతాడు. మనం చేయాల్సింది ఏంది? మన దారిలో మనం పోతున్నా కూడా మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ సీదా పోయిన వాళ్ళకి ఏమి ఇబ్బంది ఏం లేదు. మన దారిలో మనం పోతాం. కానీ మనం రైట్ సైడ్ పోయినా లెఫ్ట్ సైడ్ పోయినా మనం లెఫ్ట్ మిర్రర్లో చూస్తాం, లెఫ్ట్ ఇండికేటరు, రైట్ మిర్రర్లో చూస్తాం, రైట్ ఇండికేటర్, ఇలా చూసుకొని మనం పోతాం మన దారి. కానీ ఎప్పుడైతే మనం ఇంకోళ్ళ దారికి అడ్డుపడతామో అప్పుడే ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. అవునా కాదా? జీవితం కూడా అంతే. ఈ వాహనం లాగానే సేమ్. ఏంటంటే మన జీవితం మనం బతుక్కుంటూ ఆనందంగా ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా బతుకుతే నో ప్రాబ్లం. అప్పటికి కొన్ని వస్తూనే ఉంటుంటే ప్రాబ్లమ్స్, అది ఎప్పుడు డైలీ బేసిస్ సాల్వ్ చేసుకోవాలి. దానికి రాసుకుంటే అది కాదు, దానికి అది కాదు. కాకపోతే ఏంటంటే ప్రతిరోజు సమస్యలు వస్తూనే ఉంటుంటే దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. సమస్యలు లేని రోజు లేనే లేదు. అవునా కాదా? మీరు ఏకీభవిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. జీవితం ఒక వాహనం లాంటిది. ఎలా నడుపుతున్నాం అనేది మన చేతిలో ఉన్నది. ఓవర్ స్పీడు వద్దు, అతి తక్కువ పోవద్దు, ఫ్లోలో ఉండాలి. అంతేనా కాదా? థ్యాంక్ యూ.